ప్రేమిస్తుంది ట్రైన్ వచ్చేంత వరకు, నేను చచ్చేంత వరకు. కానీ నువ్వు నన్ను ప్రేమించొద్దు. నేను చనిపోయాక నువ్వే దేవదాసు అయిపోయావనుకో, నా ఆత్మ శాంతించదు. ఏడుస్తున్న పిల్లల్ని నవ్వించావు. నేనెవరో తెలియకపోయినా నా మీద అభిమానం చూపించావు. నీలాంటి వాడికి లవర్ గా చనిపోవడం కంటే అదృష్టం ఏముంటుంది? రామ్ ఐ లవ్ యూ, రామ్ ఐ లవ్ యూ అని మైక్ లో అనౌన్స్ చేస్తే రొమాన్స్ లో పడిపోయింది అనుకున్నాను. ఆ అమ్మాయి మొండి ఘటం, తనలో మార్పు రాదు. ఆ అమ్మాయిలో మార్పు రావాలంటే ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి వల్లే అవ్వాలి. మాస్టర్, ట్రైన్లన్నీ ఆలస్యంగా వస్తున్నప్పుడు ఈ టైం టేబుల్ అవసరం అంటారా? నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడ కూర్చున్నావు? విశ్రాంతి గదిలో. మరి ట్రైన్స్ అన్ని కరెక్ట్ టైంకి వచ్చేస్తే విశ్రాంతి గదులు ఎందుకు? మిమ్మల్ని అడగడం నాది బుద్ధి ఎక్కువ. నీకు చెప్పడం నాకు బుద్ధి. అది ఇంకెక్కడికి ఆపారు. చెప్తా ఈ ట్రైన్ అంటే ఎప్పుడు వస్తుందో ఏంటో. సార్, పండు తిని తొక్క పడేస్తున్నారేంటి సార్? తొక్కలు తిని పళ్ళు పడేయాలా? అది కాదు సార్, పట్టాల పైన తొక్క పడేస్తే ట్రైన్ వస్తే జారి పడుతుంది కదా. ఇంత చిన్న తొక్కకే అంత పెద్ద రైలు పడిపోద్దా? అంత చిన్న గుడ్డ ముక్క చూపిస్తే అంత పెద్ద ట్రైన్ ఆగట్లేదా? గుడ్డ ముక్క అంటే ఆపుదాం. తొక్కలో ఇంత తొక్క గురించి ఇంత క్లాస్ పీకాలాడు. బాబు రియాక్షన్స్ ని బట్టి నాకు క్లూ దొరికింది. ఏంటది? బాబు అమ్మ నాన్న ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ట్రైన్ ఇంకో అరగంట లేట్ వస్తే ఈజీ కనిపెట్టేయచ్చు. దయచేసి వినండి, విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ మరో అరగంట ఆలస్యంగా వస్తున్నందుకు చింతిస్తున్నాము. ఆహా, చూసావా? కోరుకోగానే దేవుడు కోరిక తీసేశాడు. అదే మన పవరా. నువ్వా? నేను కాదు. బాబుకు నోటి చాలా ఇష్టం అనుకుంటా. 1, 2 అన్ని నీ మీద వెళ్ళిపోతాడు. ఆ నవ్వాపి వెళ్ళి డైపర్స్ పట్టరా. ఓకే. వీడు కారణం చెప్పడం లేట్ అయితే తట్టుకోలేడు. బాబు కొంచెం ఆ వాటర్ ఇలాగి. ఇవి తాగడానికి కాదండి, కడుక్కోడానికి. నేను తాగలే, ఇలాగేం. నువ్వు వెళ్ళు బాబు. మళ్ళీ అరగంట లేట్ అని అనౌన్స్మెంట్ విని పడిపోయావా? అవును ప్రభు కుమారా, ఇందాక ట్రైను అరగంట లేట్ అయినచో డ్రైవర్ స్పీడ్ పెంచితే వస్తుందని చెప్పాను. గంట లేట్ అయినచో రెడ్ సిగ్నల్స్ పడకపోతే వస్తుంది అని చెప్పా. గంటన్నర లేట్ అయినచో బ్రేకులు ఫెయిల్ అయితే వస్తుంది అని చెప్పా. మరి ఇప్పుడు 2 గంటలు లేట్ అని చెప్పి ఉన్నారు. నేను కరెక్ట్ టైమునకు గుంటూరు వెళ్ళు మార్గం లేదా? ఉన్నది. ఏమది? ఇప్పుడు రైలు వస్తుంది కదా, అప్పుడు నువ్వు రైలు ఎక్కి పడుకోకుండా రైలు కింద పడుకుంటే 2 సెకండ్లో నీ ఆత్మ గుంటూరులో ఉంటుంది. నన్ను వదిలేరానికి దండం పడతాను బాబు, వదిలేరా రే. ఏమిరా ఈయన దొరికొచ్చినారు? ఈడేనా మాటి మాటికి ట్రైన్ లేట్ చేస్తుండు. ఏమిరా ప్లాట్ఫారం అంతా ఎత్తులేవు, నీ కళ్ళకు మేము జోకర్ గళ్ళ లెక్క కానొస్తానవా? రేయ్, కత్తి కొడుకు వచ్చారంట్రా, నరికి పారేసాయి. ట్రైన్ లేట్ గా రావడం తొందరగా రావడం నా చేతుల్లో లేదయ్యా. నువ్వు ఎర్రజెండా ఊపితే ట్రైన్ ఆగట్లేదు. అది అవునా కదా? అవును అవును. ఏమిరా చేతుల్లో 2 కట్టెలున్నాయని యాదో ఒకటి ఊపుకుంటా తిరుగుతుంటావా? ఏయ్, చేతులు ఇరిసేయండి. అయ్యా నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఈసారి లేట్ అయితే నా చేతులే కాదు, నా శాలరీ అయిపోయింది. అయితే పోయి మీరైనా ట్రైన్ పంపు. రక్షించారు మహాప్రభు. కింద పెట్టు. ఇట్లనే కాళ్ళు అనుకోండి. వీళ్ళని తగలయ్యా. వీళ్ళ ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు వీళ్ళ కాళ్ళను నరికేయాలి, వీళ్ళ కళ్ళు పీకేయాలి. చవురుగా పిల్లడు పోగొట్టి ఆ సత్యనారాయణ స్వామి ఉన్నాడు, మన బాబుని మనకిస్తాడు. బాబు నా చేతిలో ఉన్నాడని మీరు, మీ చేతిలో ఉన్నాడని నేను ఇక్కడే కదండి వదిలేసావు. ఎక్కడ ఉన్నాడు? కంగారు పడక దొరుకుతాడులే. ఎక్కడ? అడుగో మన బాబు, అడుగో. మళ్ళీ మా బాబుని మాకు దక్కేలా చేసావు, చాలా థ్యాంక్స్ అమ్మా. నా మేనల్లుడు మళ్ళీ మాకు దొరుకుతాడు అనుకోలేదమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. ట్రైన్ వచ్చే టైం అయిపోయింది, బాబు తల్లిదండ్రులు ఇంకా రాలేదని చాలా కంగారు పడ్డాను. సమయానికి వచ్చారండి. వీడు చాలా లక్కీ ఫెలో. రావే రా, వెళ్ళొస్తామా? అలాగే. థ్యాంక్స్ అమ్మా, వస్తాము. ఏంటన్నా ఏడుస్తున్నావు? అమ్మ వచ్చేసిందిగా.
చూసావమ్మా, ఇంతలో నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో. అవును, కన్న వాళ్ళతో వెళ్తున్నానన్న ఆనందం కంటే నిన్నొదిలి వెళ్తున్నానన్న బాధే ఎక్కువగా ఉండేవాడు. వాళ్ళు దొంగ తల్లిదండ్రులమ్మా, పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు. త్వరగా వెళ్ళి పట్టుకోండి అమ్మా. ఇంత త్వరగా బాల్తో పడతారనుకోలేదు. త్వరగా రండి. తొందరగా ఎక్కు. ఆగండి బాబు. సక్సెస్ డన్. పోనీ. ఆగండి, ఆగండి. బాబుని ఎత్తుకుపోతున్నారు. ఆగండి. మదర్ సెంటిమెంట్ కన్నీళ్లు పెట్టుకున్నాను అంతే. సూపర్ గా వర్కౌట్ అయింది. వీడిని మంచి రేట్ అమ్మేయచ్చు. ఊరుకోరా. మళ్ళీ కనిపిస్తే చంపేస్తాను. ఆలోచనట్టు నటించి తల్లిని ఎంత నమ్మించావే. రేయ్ సార్, నువ్వే కన్నా చెప్పకపోయి ఉంటే పిల్లాడు మనకు దక్కేవాడు కాదు. రేయ్, నిన్ను తీసుకెళ్ళింది దొంగలని తెలియగానే ఎంత బాధపడ్డానో. వాళ్ళు నిన్నేం చేస్తారో అని చాలా కంగారు పడ్డాను. నా బంగారు కొండ బుజ్జి తండ్రి. ఇప్పుడు నిజంగానే నీ అమ్మా నాన్నలు వచ్చినా నేను నిన్ను వాళ్ళకి ఇవ్వనురా. చూసారా వైదేహిలో ఎంత మార్పు వచ్చేసింది. ఎంతకైనా ప్రేమ సెంటిమెంట్ కన్నా అమ్మ సెంటిమెంటే గొప్పది. కరెక్ట్ బ్రదర్. అవును, అమ్మ ప్రేమ ముందు ఏ ప్రేమైనా గట్టి పొరకతో సమానం. ఎలా జరిగింది? ఆత్మహత్య. నా కళ్ళ ముందే ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. అన్నా, బాబుని ఎత్తుకెళ్ళిన వాళ్ళు దొంగలే అని చెప్పింది ఈవిడే అన్నా. మంచి మనసున్న రామ్ వైదేహి గారులకి నమస్కారం. నేను అవాక్యురాలిని. ప్రేమించిన వాడిని నమ్మి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. నాతో కాపురం చేసి బిడ్డ పుట్టగానే మాయమైపోయాడు. అప్పటికి గానీ తెలియలేదు నేను మోసపోయానని. అమ్మలేని బిడ్డనైనా ఆదరిస్తారు గాని భర్త లేని ఆడదాని మీద కనీసం జాలి కూడా చూపించదు ఈ లోకం. ప్రేమ పేరుతో దారుణంగా మోసపోయిన నాపై దేవుడికి కరుణ లేదేమో అనుకున్నాను. కానీ
దేవుడే మీ రూపంలో వచ్చి నా బిడ్డపై అపారమైన ప్రేమను కురిపించాడు. వయసులో చిన్నవారైనా మనసులో చాలా పెద్దవారు మీరు. నా బిడ్డని అనాథ కాకుండా చేసినందుకు జన్మ జన్మలకి నేను కృతజ్ఞరాలనై ఉంటాను. ఈ లోకం నుండి పుట్టెడు దుఃఖంతో వీడ్కోలు తీసుకోబోయే నాకు మీ అవ్యాజ్యమైన ప్రేమకు నమస్కారంతో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మనశ్శాంతితో చనిపోతున్న ఓ తల్లి. ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడలేకపోయాం. కోట్ల మధ్య పుట్టి డబ్బు ప్రేమ ఎక్కువ చచ్చిపోలేదు ఆవిడ. సొసైటీలో తన స్థానం ఏంటో తెలుసుకొని భయపడి ఆ భయంతో చచ్చిపోయింది ఆవిడ. తనతో పాటు తన బిడ్డ బతుకుడు తనకు భారమై బిడ్డ మీద ప్రేమను చంపుకొని మరీ చచ్చిపోయింది ఆవిడ. ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా ఒక నార్మల్ మనిషి బతకడం ఎంత కష్టమో? అరే ఏంటి సూసైడ్ సూసైడ్ సూసైడ్? పరీక్షలో ఫెయిల్ అయితే సూసైడ్, అమ్మా నాన్న తిడితే సూసైడ్, లవ్ లో ఫెయిల్ అవుతే సూసైడ్, మొగ్గు టీవీ రిమోట్ పోలేదని సూసైడ్, పంత నెక్కకపోతే సూసైడ్. అరే మీకు సూసైడ్ తప్పేం తెలీదా? రే మనిషిగా పుట్టడం అన్నదే ఒక వరం. ఆ వరాన్ని ప్రతి క్షణం సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేయాలి. కానీ ఇలా వచ్చిపోయే మబ్బుల్లాంటి బాధల కోసం చచ్చిపోవడానికి కాదు మనిషిగా పుట్టింది. చూడు, చచ్చి సాధించేదేం లేదు, బతికి నలుగురికి ఉపయోగపడాలి. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఇంకా చస్తాను నువ్వు మొండు పట్టుదలకు పోతే నిన్ను పుట్టించిన ఆ దేవుడు కూడా నేను క్షమించాడు. ఆలోచించు.